సరిపోదా శనివారంలో ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు, కానీ వీలేంటో ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఇష్టమైన పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎంత సాంప్రదాయంగా ఉందయ్యా బిడ్డ. బాబు ఇదే నా కూతురు ఫిరంగిపురం ముద్దు బిడ్డ. ఏం పేరు? ఇదే బూతులు తిడుతుంది, మా అంటుంది. పేరు ఫైమానా? అమ్మాయికి హైదరాబాద్ తెలుసా? తెలుసు బాబు. ఏం తెలుసు? నానక్రగూడ, తుక్కుగూడ, అన్నపూర్ణ స్టూడియో. అక్కడ మీకు ఏమైనా స్థలాలు ఉన్నాయా? ఆ స్థలాల్లో దీని గొడవలు ఉన్నాయి బాబు. అవన్నీ సరే గాని అమ్మాయి ఏం చదువుకుందన్నారు? బీటెక్ 3వ సంవత్సరం చదువుకుంది. ఉదయం ఎన్ని గంటలు ఇస్తుంది? 3 గంటలకు. స్నానం ఎన్ని గంటలు చేస్తుంది? 3 గంటలకి. ఈ 3 గోల్ ఏంట్రా? అంటే దానికి లక్కీ నంబర్ 3, దానికి ఇష్టమైనవి కూడా 3 బాబు. అమ్మాయికి ఎవరైనా పెళ్లికి ముందు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే 3 ఉన్నారు, దానికి తెలిసి ఎంత ఉన్నారో తెలియదు. అరే బాబు, దాన్ని ప్రేమించిన వాళ్ళ గురించి చెప్తున్నా బాబు. ఇది ఎవరిని ప్రేమించలేదు? అసలు ప్రేమించలేదు. సరే అమ్మాయి నాకు బాగా నచ్చింది. బాబు తలగట్టే. ఫిరంగిపురం మహారాణి బాబు, నా బంగారు తల్లిని జాగ్రత్తగా చూసుకో. పురాణి నేను చూసుకుంటాను, ఫిరంగిని నీ దగ్గర ఉంచుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ప్రెసిడెంట్ హైదరాబాద్ లో అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే వేలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వేలు కోరిందా కసిరే కైపు కామన నొప్పంటూ భయపడతారా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన అపసోపాల తాపాలు చల్లార్చనా. మా నాన్న ఊరి నుంచి వస్తున్నాడు, మంచం తీసుకొస్తున్నాడు. వెళ్ళి ఆ సుత్త తీసుకునిరా. ఎందుకండి? పాత మంచం విరగొట్టాలి, అది ఇంతవరకు వాడింది లేదు, చేసింది లేదు. మంచం పగలగొట్టాల్సింది సుత్తుతో కాదండి. ఉయ్యాలు కూడా తీసుకొస్తున్నారండి. మనకి పిల్లలు ఎవరు లేరు కదా. ఉయ్యాలు మీకు, మంచం నాకు. లోపలికి వెళ్దాం పద. మంచం మీద కొట్టాలి కదా సుత్తుతోనా? ఇదే మన ఇల్లు. ఏంటి నోరు మాట్లాడే? అది భూకంపం వస్తుంది. ఇల్లు చూడు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. A few moments later. ఏమండి, ఆ గుడ్డు మాది. నువ్వు పెట్టినావా? నేను పెట్టలా, మా కోడి పెట్టింది. అయితే దాన్ని రమ్మను. దాన్ని మాట్లాడలేక నన్ను పంపించింది. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి ఏం తగ్గింది అన్నాడు. పుచ్చి పగిలిపోద్ది. గుడ్డు నాది. ఇది నా వాకిట్లోకి వచ్చింది, నా గుడ్డిది. గుడ్డు నీ వాకిట్లోకి వచ్చినంత మాత్రం నీదైపోదు, దానికి ఓనర్ ని నేను. పిట్టముఖం వేసుకొని లపలపల మాట్లాడిపోకు. ఈ గుడ్డు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ గుడ్డు నాదే. ఏం చేసుకుంటూ చేసుకోపో. ఏమండి ఏమైంది? మన పెట్టుంది కదా, పెట్టుంది. అది వెళ్ళి వాళ్ళ గుమ్మాలో గుడ్డు పెట్టిందండి. అది దాందే అంటుంది. మీ నాన్న తీసుకురాపో. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. పిచ్చి పిచ్చి నడకలాడుకో. గుడ్డు మాదే. ఈ గుడ్డు నా వాకిట్లోకి వస్తే నా గుడ్డు రైది. ఈ వాకిట్లోకి వస్తుంది అదే. అరే చెట్టు ఎంత ఆడుతుంది, ఆడిది మాట్లాడుతున్నా, ఆడదాని లెక్క మాట్లాడుతా. ఆడోడా, నీ కోడినే సరిగా పెంచుంటే అది నా ఇంట్లోకి వచ్చి గుడ్డు పెట్టదురా. అది మంచిది కాదు. అది పిచ్చి పిచ్చి నడకలాడుతూ చేసుకోరా. చిమ్మడిపోను, కాళ్ళు పట్టగొచ్చుడిపోను, రాలిపోను, ముక్కుడిపోను. యాడ దొరికింది సంతరా ఇదే? చెప్తా. ఏం చెప్పుడు చెప్పపురా. నువ్వు అంత మాట్లాడుతావు. నువ్వు వదలనే. ఏం చేసుకుంటా చేసుకో. గుడ్డిచ్చేదే లేదు. ఈ గుడ్డిచ్చేదే లేదు. మీకు ఆవేశం ఎక్కువైపోతుందండి. చేయండి తొందరగా. కింద చూడు వచ్చేసా. నన్ను కొరికాడు సార్. కొరుకుంటు సార్. ఒక అమ్మాయిని కొరికాడా? ప్రూఫ్
32 పళ్ళు 32 పళ్ళు. నీకెన్ని ఉన్నాయా? ఎవరికైనా 32 ఉంటాయిరా? సార్ వీడు నేను స్నానం చేస్తుంటే చూసింటారు వీడు. నా మొగుడు కూడా చూడలేదు ఇప్పుడు. వీడు చూసిండు సార్. స్నానం చేస్తాడు. కమాన్ రా. నా పిల్లని చూడండి సార్. 10 ఏళ్ల నుండి దాన్ని ఏం చేయలేకపోయాను. ఎవరికన్నా ఫోన్ చేసుకో. నేను మా ఆయన ఫోన్ చేస్తా గానీ ఆయన తిడతాడు సార్. ఏమండి మీకు ఎందుకింత ఆవేశం అండి? ఇంట్లో లేని ఆవేశం పెట్టనే వస్తుంది మళ్ళా. ఏమండి అయ్యో అంతా అయిపోయేది. డబుల్ పోలీస్ స్టేషన్ కి రండి ఫాస్ట్ గా. ఆగొద్దు అని కొట్టండి. ఏమైంది? వాని కొట్టండి. ఏమైంది? వాని కొట్టండి. రాలిపోతాయి. నోట్లోంచి మాట కూడా వచ్చేదాని కాదు. ఏమైంది? ఎందుకు వచ్చావు పోలీస్ స్టేషన్ కి? మీరు లేని టైంలో వాడు నా దగ్గరకు వచ్చి నా చీర పట్టుకొని పిల్లాన్ని చంపేస్తారా? ఏంటి సార్ ఏకల పీకిన కోళ్ళు అలా అయిపోయారు? గుడ్డు కోసం నన్ను తోలి తీసుకొస్తారా మీరు? ఏ గుడ్డు సార్? 10 రూపాయల గుడ్డు. నా పరువు తీసి రోడ్డు మీద వేస్తారా మీరు? నరేష్ గారు దాన్ని నేను కొరికానా? రే రే కొరకలే వారా రే. నిన్ను చూసానే. చూడలే వారా? ఎస్ఐ గారు రండి. మీ కళ్ళ ముందే నన్ను వదిలిపెట్టినట్టు నరేష్ గారు ఎస్ఐ గారు మీరు జైలుకి వెళ్తారా కాంప్రమైజ్ చేసుకుంటారా? నరేష్ గారు అయిపోయింది, అది అయిపోయింది. మా అమ్మ తరతరాల నుంచి ఆ కోడిని పెంచుతుంది. ఇన్ని రోజులకి ఆ గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు నాకు కావాలి, లేదంటే పగిలిద్ది. ఆల్రెడీ పగిలింది పోయే. నరేష్ గారు గొడవలు ఎందుకు, కాంప్రమైజ్ అయిపోతాం. నువ్వు లంగా వచ్చే ఎక్కడ నరేష్ గారు మనందరూ ఒక దగ్గర కాపురం చేసుకునే వాళ్ళు. పేరు పోయిందండి. వీడికి ఇంత ఉంది పేరు మళ్ళా. నేను కంప్లీట్ రిటర్న్ తీసుకుంటాను. ఎవరి పాప నాడైపోతాడు. నువ్వు నాశనం అయిపోతావే. కాంప్రమైజ్ అయిపోండి. కాంప్రమైజ్ సార్. ఓకే ఇంకొన్ని స్టేషన్ రాబాగండి. వెళ్ళిపోండి హ్యాపీగా. ఈ ఆవేశం ఏదో రూమ్ లో చూపించొచ్చు. వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు. బయటికి వెళ్ళావా నరుకుతా. ఏమండి ఫిరంగిపురం పెళ్లి చూపుల్లో నోటంటే మాట కూడా రాలేదు కదే. అట్లనే ఉంటది. 3 నెలల తర్వాత ఎస్ఐ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎవరు నువ్వా? మామని పిల్లరా? ఏడెందుకు ఉంటదిరా? ప్రతిరోజు వచ్చేది పోలీస్ స్టేషన్ కే కదా. పోలీస్ స్టేషన్ ఎందుకు వస్తుందిరా మీ ఆవిడ? అదేంటి సార్ రోజు పోలీస్ స్టేషన్ లో కదా దాన్ని చూస్తున్నాను. పోలీస్ స్టేషన్ రాలేదు పో. సర్లేండి అలాగే ఈ టైం అయింది వస్తుంది ఎవరితో గొడవ పెట్టుకొని. మర్చిపోయాను ఇవాళ మా పెళ్లి రోజు. అయితే నేనేం చేయాలరా? కొంచెం స్వీట్స్ ఏదైనా అరేంజ్ చేయొచ్చు కదా, మంచి హెల్త్ సెల్ గానీ. ఇది స్టేషన్ అనుకున్నావా లేదండి? ఇట్లా కానిస్టేబుల్స్ ఈ బొక్కలేంటో చెప్తాను. కేసు చేసా. రోజు పోలీస్ స్టేషన్ వస్తున్నారు సార్. ఇలా ఎవరికి ఫోన్ చేసుకున్నావు చేసుకోరా. ఎవరు రికమెండేషన్ ఇనేదేలే ఈరోజు. ఏమే ఫైమా ఏమైందండి? ఈ ఎస్ఐ గారు నన్ను లోపలేసారే. మీ ఓడి మీద కేసు బుక్ చేసా. కేసేసా. ఎవరికి ఫోన్ చేసుకున్నావు చేసుకో. ఏం చేసుకున్నావు ఓకేనా? ఏం చేసుకున్నావు ఓకే. మీకు ఎస్పీ గారు తెలుసా? ఎస్పీ డీజీపీ కూడా తెలుసు. ఇదిగో మాట్లాడుకో. ఎస్పీ మీ పేరు? నా పేరు రియాజ్. ఇక్కడ స్టేషన్ లో రియాజ్ గారు నా మీద దారుణంగా హలో సార్ సీరియల్ చేస్తున్నాను సార్. సారీ సార్. ఫస్ట్ తీసుకోమరా. కేసు తీసుకోమరా నాయనా. పాపం దడుచుకున్నట్టున్నాడు. సరే వెళ్ళిపోండి. మనం వెళ్ళిపోమ్మా. హస్బెండ్ అయిపోయి వెళ్ళిపోదా ఫస్ట్. ఏందే ఇది? మీతో కాపురం చేయండి. వెళ్ళి మీ ఫిరంగపురంలో మీ నాన్న దగ్గరికి వెళ్ళండి పో. ఏమండి నీతో ఎవరు కాపురం చేస్తాడే? పెళ్ళి 3 నెలలు అయింది. 3 నెలలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తారా? ఫిరంగపురం మరి ఎంత తేడాగా ఉన్నావు నువ్వు? ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. నాన్న వీడు నన్ను దారుణంగా కొడతాడు. కేసేద్దాం పదా. తొందరగా వచ్చే నాన్న. ఓకే. ఫోన్ మామయ్య గారు జోక్
అమ్మాయిని బాగా చూసుకుంటున్నానండి. ఇట్లా ఉన్నావేంటే? అంతే ఫిరంగిపురంలో గిట్లనే ఉంటాం. సరే పో. నీ గూడు చెదిరింది. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లయా గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. చిన్న వాటికి కూడా అంటే వాళ్ళ ప్రొటెక్షన్ కి ఇచ్చిన అడ్వాంటేజెస్ అది మిస్యూజ్ చేస్తున్నారు. అదే సేమ్ పాయింట్ ని మీరు హిలేరియస్ గా ఇలా కామెడీగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. శివాజీ గారు ఎంటర్టైన్ అయ్యారా? ఉమ్మేశారు అసలు అందరూ. చాలా బాగుంది, అదిరిపోయింది భాస్కర్, సూపర్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి లయా గారు? So judges, Bullet Bhaskar and team ki iche scores, full scores 20 out of 20.